చూడండి, statistics. ఇది మనకు ఓన్లీ మెయిన్స్, ఇది ఓన్లీ మెయిన్స్. So this is also in intermediate, measures of dispersion. Measures of dispersion. In only mains it is there, limited syllabus is there. Measures of dispersion. Measures of dispersion. చూడు, ఇప్పుడు మనకి డేటా అంటే మనకి డేటా ఉంటుంది. సపోజ్ డేటా అంటే ఇట్ కెన్ బి, సపోజ్ డేటా మనకి ఇట్ కెన్ బి మార్క్స్. డేటా అంటే ఏంటంటే దిస్ చాప్టర్ is related to data అన్నమాట. Suppose let us take the data marks obtained by the students in a class. Suppose 40 students are there. 40 students are there. So one exam is conducted and maths marks is noted for 40 students. So student 1 కి మార్క్స్ వచ్చినాయి, student 2 కి మార్క్స్ వచ్చినాయి. మీ టేబుల్ ఉంటుంది కదా అనాలిసిస్ లో మనకి పేస్ట్ చేసే దాంట్లో డేటా అంటే దిస్ ఈస్ డేటా రిగార్డింగ్ మ్యాథ్స్ మార్క్స్, దాన్ని డేటా అంటారు. ఏదైనా రిగార్డింగ్ మనం డేటా అంటే మార్క్స్ ప్రకారం డేటా. సో డేటా ఉంటుంది చాప్టర్ డేటా. సో దిస్ డేటా ఈజ్ ఆఫ్ టూ టైప్స్. నెంబర్ 1 ungrouped data. Ungrouped data. So ungrouped data అంటే ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ సో సపోజ్ నేను స్టూడెంట్స్ వి నోట్ చేశాను అన్నమాట మార్క్స్. సపోజ్ ఒక 10 స్టూడెంట్స్, ఒక 7 స్టూడెంట్స్ తీసుకోండి, మార్క్స్ నోట్ చేశాను. ఏదో ఒక 20 మార్క్స్ కి ఎగ్జామ్ పెట్టాను, ఒక 20 స్టూడెంట్స్ వి నోట్ చేసే. సపోజ్ మనకు మార్క్స్ ఇలా ఉన్నాయి చూడండి, మార్క్స్ ఇలా నోట్ చేశా అంటే డైరెక్ట్ గా మనకి ఇంకా టేబుల్స్ ఏమి ఉండవు. వన్ గ్రూప్ డేటా అంటే క్లాసిఫై చేయలే, రా డేటా అంటారు. మీకు క్లాసిఫై చేయలేదు అన్నమాట. 13, 18, 13, 14, 13, 16, 14, 21, 13, ఒక 25 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేశాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 స్టూడెంట్స్ మార్క్స్ అబ్జర్వ్ చేశాం. అబ్జర్వ్ చేసి ఇలా రాశాం. ఇంకా క్లాసిఫికేషన్ ఏం లేదు దీనికి. ఎప్పుడైనా డేటా కనుక ఇలా పక్క పక్కన ఇస్తే కనుక దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం. టేబుల్స్ లో ఇస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. టేబుల్స్ మనకి తర్వాత చూద్దాం, టేబుల్స్ సిలబస్ లో లేవు. అన్గ్రూప్డ్ డేటా అంటే జస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ 9 స్టూడెంట్స్ ఐ హావ్ రిటన్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఇంకే దేని ప్రకారం క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేయటం అంటే అర్థం ఏంటంటే 0 to 5 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 5 to 10 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 10 to 15 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 15 to 20 మార్క్స్ ఎంతమందికి. ఇలా మనకి అనాలిసిస్ టేబుల్లో రాస్తే దాన్ని టేబులర్ డేటా అంటే క్లాసిఫై చేసాం అనమాట. అంటే ఇన్ని మార్క్స్ ఇంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, ఇన్ని మార్క్స్, దాన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అంటాం. దాన్ని గ్రూప్డ్ డేటా అంటాం. టేబులర్ ఫామ్ లో ఇస్తే కనుక దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. ఇలా డైరెక్ట్ గా వరుసగా 9 స్టూడెంట్స్ రాసేస్తే దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాం. క్లాసిఫై చేయలేదు అనమాట. ఇది అన్గ్రూప్డ్ డేటా అంటే. ఓకే, అట్లానే మనకి గ్రూప్డ్ డేటా ఈ తర్వాత డిస్కస్ చేద్దాం. గ్రూప్డ్ డేటా, సో ఇది మాత్రమే మనకి సిలబస్ లో ఉంది. అన్గ్రూప్డ్ డేటా ఈజ్ ఇన్ మెయిన్స్. సో చూడండి, అన్గ్రూప్డ్ డేటా గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అంటే అన్గ్రూప్డ్ డేటా ఎలా ఉందంటే, ఫస్ట్ పాయింట్, అన్గ్రూప్డ్ డేటా అన్న అబ్జర్వేషన్స్ అన్న ఏదైనా ఒకటి. డేటానే ఒక్కసారి అబ్జర్వేషన్స్ అంటారు. అన్గ్రూప్డ్ డేటా ఇలా ఉంటది.
సపోజ్ జనరల్ గా ఇలా ఉంటది x1 x2 and so on. These are observations, n observations అన్నమాట. Or let us say marks of n students or heights of n students, whatever it may be. Ungrouped data ఇలా ఉంటది x1 x2 and so on xn. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్నిటిని మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. అంటే దీని గురించి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి గుర్తుంచుకుంటే చాలు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, సెంట్రల్ టెండెన్సీస్ అవేంటంటే మనకి నెంబర్ 1 ఏఎం అంటే అరిథమెటిక్ మీన్ అన్నమాట. ఈ n అబ్జర్వేషన్స్ కి అరిథమెటిక్ మీన్, దీన్ని ఒక సెంట్రల్ టెండెన్సీ అంటారు. నెంబర్ 2 జామెట్రిక్ మీన్, జామెట్రిక్ మీన్ దీన్ని ఒక సెంట్రల్ టెండెన్సీ అంటారు. నెంబర్ 3 హార్మోనిక్ మీన్, దీన్ని ఒక సెంట్రల్ టెండెన్సీ అంటారు. నెంబర్ 4 మీడియన్. నెంబర్ 5 మోడ్. ఏఎం అంటే అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, జామెట్రిక్ మీన్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఏఎం చూడండి, ఏఎం అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కటి మనం ఫార్ములా రాస్తాం. ఈ మనకు తెలుసు. నెంబర్ 1 ఈ అబ్జర్వేషన్స్ కి అరిథమెటిక్ మీన్ అంటే మనకి సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డివైడెడ్ బై n. అబ్జర్వేషన్స్ కి మీన్ అంటే అర్థం ఏంటంటే అరిథమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డివైడెడ్ బై n. అంటే దీన్ని ఇలా రాస్తారు xi డివైడెడ్ బై n, ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ వేస్ లో డినోట్ చేస్తారు. సిగ్మా x డివైడెడ్ బై n, సిగ్మా x డివైడెడ్ బై n. ఏఎం ఎప్పుడు కూడా x బార్ లాగా డినోట్ చేస్తారు, x బార్. సో x bar is nothing but mean, arithmetic mean అంటే sum of numbers divided by n. This is one central tendency. Central tendency అంటే అర్థం ఏంటంటే, ఎందుకు central tendency అంటే అర్థం ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకొని మిగతా డేటాని కంపేర్ చేస్తాం. ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, మనకు మార్క్స్ వచ్చినప్పుడు మనం ఆ సెంట్రల్ టెండెన్సీ మీన్ తీసుకోండి, మీన్ తీసుకొని యావరేజ్ మార్క్ ఎంత ఉంది, ఆ యావరేజ్ మార్క్ తోటి మిగతా వాళ్ళ మార్క్స్ కంపేర్ చేస్తారు. అట్లా వాటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటారు. అంటే యావరేజ్ మార్క్ తీసుకొని, ఇప్పుడు ఒక పర్టికులర్ స్టూడెంట్ ఉన్నాడు. సో నేనేం అడుగుతాను, నీకు యావరేజ్ కంటే తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా చూస్తాం కదా. అంటే దాని ప్రకారం ఏంటి, వాడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాడి డేటా ఉంటది కదా ఒకటి, వాడికి వచ్చిన మార్క్స్ x2 అనుకో, వాడికి వచ్చిన మార్క్స్. సో మీన్ ఆఫ్ ద మార్క్స్ కనుక్కుంటాం. దీన్ని కంపేర్ చేస్తాం. x2 అనే వాడికి క్లాస్ యావరేజ్ ఎంత ఉంది, వాడి మార్క్స్ కంపారిటివ్ గా ఎలా ఉన్నాయి, అట్లా వీటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటారు. అంటే వీటి ప్రకారం కొన్ని ఆస్పెక్ట్స్ లో ఆ డేటాని కంపేర్ చేయొచ్చు. అట్లాంటి వాటిని సెంట్రల్ టెండెన్సీస్ అంటారు. సో మనకు మెయిన్ గా ఏంటంటే ఈ చాప్టర్ లో అరిథమెటిక్ మీన్ ఒకటి, మీడియన్ ఒకటి, మోడ్ ఒకటి, ఇవి ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్ లో. సో జామెట్రిక్ మీన్ అంటే ఇది మనకు తెలుసు ఏంటి, nth రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. మనం ఆల్రెడీ ఇవి నేర్చుకున్నాం. హార్మోనిక్ మీన్ అంటే టోటల్ నెంబర్స్ డివైడెడ్ బై 1/x1 1/x2, రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్స్. దీన్ని హార్మోనిక్ మీన్ అంటాం. దీన్ని మనం హార్మోనిక్ మీన్ అంటాం. సో నెంబర్ 4 ఫోర్త్ మీడియన్. మీడియన్ ఇది మనకి కొత్తగా వచ్చింది. మీడియన్ అంటే అర్థం ఏంటంటే మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా అంటే
మీడియన్ అంటే యాక్చువల్ గా మిడిల్ టర్మ్, మిడిల్ టర్మ్ ఆఫ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. యాక్చువల్ గా మీడియన్ అంటే మిడిల్ టర్మ్, మిడిల్ టర్మ్ అన్నమాట, మిడిల్ టర్మ్ ఆఫ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఎప్పుడు మనకి మీడియన్ కనుక్కోవాలన్నా డేటా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి, డేటా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. దీని ఫార్ములా ఏంటంటే ఇఫ్ డేటా ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ వాల్యూస్ నుంచి ఎక్కువ వాల్యూస్ కి డేటా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసినప్పుడు మనకి నెంబర్ 1, ఇఫ్ n is odd, if n is odd, n plus 1 by 2th అబ్జర్వేషన్, అంటే స్టార్టింగ్ నుంచి n plus 1 by 2th అబ్జర్వేషన్ మిడిల్ టర్మ్ అవుతుంది. n ఆడ్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది అన్నమాట. సో సపోజ్ నెంబర్ 2, if n is even, if n is even, రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి, అప్పుడు n by 2th ప్లస్ మీన్ ఆఫ్ 2 మిడిల్ టర్మ్స్ రాస్తాం డివైడెడ్ బై 2. అంటే స్టార్టింగ్ నుంచి n by 2th అబ్జర్వేషన్ ప్లస్ n by 2 ప్లస్ 1th అబ్జర్వేషన్ డివైడెడ్ బై 2. అంటే n ఈవెన్ ఉంటే రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి, సో రెండు మిడిల్ టర్మ్స్ డివైడెడ్ బై 2. సో మీడియన్ అంటే అర్థం ఏంటంటే, మీడియన్ అంటే యాక్చువల్ గా అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ అన్నమాట, కరెక్ట్ గా మిడిల్ లో వచ్చే టర్మ్. ఈ ఆడ్ ఉన్నప్పుడేమో ఎగ్జాక్ట్ గా ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది, అదే రాస్తాం. ఈవెన్ ఉన్నప్పుడు మాత్రం రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి, వాటికి మీన్ రాస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చిన డేటాకే సపోజ్ చూడండి, ఇంకోటి ఇది కూడా చెప్తాను. మోడ్ అంటే అర్థం ఏంటంటే ద మోస్ట్ frequently occurring observation is called mode. అంటే డేటాలో ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో దాన్ని మోడ్ అంటారు. అంటే సపోజ్ మనకి ఒక మార్కు 13 అనే మార్కు అందరికంటే ఎక్కువ వచ్చింది అనుకో, దాన్ని మోడ్ ఆఫ్ ద డేటా అంటారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ చూద్దాం. 13, 18, 13, 14, 13, 16, 14, 21, 13 ఇలా ఉన్నాయి మార్క్స్. సో ఓకేనా. సో ఇప్పుడు మనకు మీడియన్ మోడ్ కనుక్కోవడం చూద్దాం. మీడియన్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి డేటా. అసెండింగ్ ఆర్డర్ లో అంటే ఫస్ట్ 13, 13, 13, 13 అన్నిటికంటే తక్కువది ఇది. 13, 13, 13, 13. సో ఫస్ట్ తక్కువది ఇది. తర్వాత నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 14. సో 14 తర్వాత వచ్చేసరికి మనకి 16, తర్వాత 18, తర్వాత 21. సో ఇవే 9 నెంబర్స్ ని నేను అసెండింగ్ ఆర్డర్ లో రాశాను. n9 అంటే ఆడ్, n9 అంటే మనకి ఆడ్, n ప్లస్ 1 by 2th అంటే స్టార్టింగ్ నుంచి 9 ప్లస్ 1 by 2th అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఉంటుంది చూడండి. 1, 2, 3, 4, 5 దట్ ఈస్ కాల్డ్ మీడియన్.
Median equal to fifth observation. Fifth observation అంటే 14 is the median. Just ascending order లో రాయండి. అసెండింగ్ ఆర్డర్ లో రాయండి. ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే ఇది చూడండి, మిడిల్ టర్మ్ ఇది. ఇటు 4 ఉన్నాయి, అటు 4 ఉన్నాయి. మిడిల్ టర్మ్ ఇస్ వాట్ 14. అట్లా దీన్ని మిడిల్ మార్క్ అంటారు, నాట్ మీన్. మీన్ ఈస్ డిఫరెంట్. మీన్ అంటే మొత్తం డివైడెడ్ బై 9 రాస్తాం. మిడిల్ మార్క్ అన్నమాట. ఒక్కోసారి రెండు ఈక్వల్ అవుతాయి. మీడియన్ మీన్ రెండు ఒక్కోసారి ఈక్వల్ అవుతాయి. మిడిల్ మార్క్ అన్నమాట. మిడిల్ మార్క్ దాన్ని అసెండింగ్ ఆర్డర్ రాస్తే మిడిల్ మార్క్ అంటారు. అట్లా మీడియన్. సో నెక్స్ట్ సపోజ్ ఇందులోనే మోడ్ ఆఫ్ డేటా. మోడ్ ఆఫ్ డేటా అంటే ఇందులో ఎక్కువ మార్క్ ఏది రిపీట్ అయింది? 1 2 3 4 13 4 టైమ్స్ ఉంది. 14 2 టైమ్స్ ఉంది. ఇది 1 టైం, ఇది 1 టైం, ఇది 1 టైం. దేర్ఫోర్ ఇది 4 టైమ్స్ ఉంది కాబట్టి మోడ్ ఏదైతే ఎక్కువ సార్లు ఉంటుందో దాన్ని మోడ్ అంటారు. సో మోడ్ ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ 13. అంటే 13 మార్క్ ఎక్కువ మందికి వచ్చింది అనమాట. ఎక్కువ మందికి వచ్చిన డేటాని దాన్ని మోడ్ అంటాం. అట్లా మనకి ఈ చాప్టర్ లో మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఒకటి, మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఒకటి, మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఒకటి. నెక్స్ట్ వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుంచుకో. లోయర్ క్లాసెస్ లో మీరు నేర్చుకుని ఉండొచ్చు, నేర్చుకోకపోయినా నేను నేర్చుకోలేదు, చదువుకోలేదు. 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఏ రెండు ఇచ్చినా మిగతాది కనుక్కోవచ్చు. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. దిస్ ఈస్ ద ఫార్ములా. రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ అన్నమాట. సో నెక్స్ట్ ఇది పరిస్థితి. మీన్, మీడియన్, మోడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్ డేటా ఆర్ అబ్జర్వేషన్స్ ఇలా ఉన్నాయి. కొన్ని మనకి ఇక్కడ టర్మ్స్ ఉంటాయి. ఇట్లా డేటా x1 x2 అండ్ సో ఆన్ xn నెంబర్ 1. సో కొన్ని మనకి ఉంటాయి. మీన్ x bar ఈక్వల్స్ టు దీన్ని ఏంటంటే I ఈక్వల్ టు 1 to n xi డివైడెడ్ బై n. దిస్ ఈజ్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. నెంబర్ 2 వేరియన్స్ అంటారు. వేరియన్స్ ని రో స్క్వేర్. సో ఇది వేరియన్స్ అంటే అర్థం ఏంటంటే, వేరియన్స్ అంటే మనకి n అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, మీన్ ఇది మీన్ కనుక్కుంటాం. ఈ డేటా ఉంది కదా, x1 మైనస్ అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ x1 మైనస్ మీన్ దాని హోల్ స్క్వేర్, x2 మైనస్ మీన్ దాని హోల్ స్క్వేర్, xn మైనస్ మీన్ దాని హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n రాస్తే ఈ వచ్చే వాల్యూని వేరియన్స్ అంటారు. దాని సిగ్నిఫికెన్స్ ఏదో మనకు అనవసరం, ఫార్ములా గుర్తుంచుకుంటారు. అంటే ఈ చాప్టర్ మనకి ఎందుకు ఉపయోగపడదు, మెయిన్స్ లో క్వశ్చన్ అంతే. సో ఇది డివైడెడ్ బై n, దీన్ని వేరియన్స్ అంటారు. నెంబర్ 3 స్టాండర్డ్ డీవియేషన్. అంటే దీనికి ఇంకో ఫార్ములా ఉన్నాం చూడండి. దీనికి ఇలా అయినా రాయొచ్చు,
ఒక్కోసారి ఇది రాస్తే మనకి యూస్ఫుల్. దీనికి సిగ్మా సింబల్ రాస్తున్నాం చూడండి. నెంబర్ 1 దీనికి ఫస్ట్ ఫార్ములా ఇది సిగ్మా. సిగ్మాలో రాస్తాం I equal to 1 to n xi అన్నిటికీ కామన్ మీన్ డివైడెడ్ బై n. ఇదే ఇంకా I equal to 1 పెడితే ఫస్ట్ టర్మ్, I equal to పెడితే సెకండ్ టర్మ్, I equal to n పెడితే nth టర్మ్. ఆర్ సెకండ్ ఫార్ములా, దిస్ కెన్ బి రిటన్ లైక్ దిస్ ఆల్సో. ఆర్ సెకండ్ ఫార్ములా సెకండ్ ఫార్ములా. సో కొన్నిట్లో ఇది యూజ్ చేస్తాం అన్నమాట, ఎక్కువ మనకి ఇది యూజ్ చేస్తాం సెకండ్. సో ఇదంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ divided by n minus mean whole square. అంటే దీన్ని సిగ్మాలో రాస్తే సిగ్మా I equal to 1 to n xi whole square పైన సిగ్మా కింద n మైనస్ మీన్ సెపరేట్ గా మైనస్. ఇదైనా ఒకటే, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే, రెండు ఈక్వల్ వాల్యూస్. ఒక్కో చోట ఏంటంటే ఇది రాస్తాం, ఒక్కో చోట ఇది రాస్తాం. సో అంటే ఇదంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ పైన డివైడెడ్ బై n మైనస్ మీన్ స్క్వేర్. ఇది సిగ్మా నోటేషన్. సో నెక్స్ట్ థర్డ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ డేటా, దీన్ని మనం రో ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ వేరియన్స్ కనుక్కొని దానికి రూట్ రాయడం. అంటే దీనికి రూట్ ఏ ఫార్ములా తీసుకుంటామో రూట్, calculate the variance and then square root of that will be the variance. Square root of variance will be standard deviation. చూడండి, సో ఈ మూడు మనకి మూడు ఇంపార్టెంట్ థింగ్స్. మీన్ దిస్ for calculating variance, first you have to calculate mean and then this sum. వేరియన్స్ కనుక్కోవడానికి డెఫినెట్ గా మనకు మీన్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ చూడు. Find variance on standard deviation of 5, ఈ డేటా అన్నమాట 12, 3, 18, 6, 8, 10. సో ఈ డేటాకి మనకు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. మీన్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు అన్ని యాడ్ చేయి. divided by 8. First calculate mean. So this comes out to be 64 divided by 8. So mean కనుక్కోవాలి. Mean is 8. Mean is 8. So therefore variance
rho square equals to data. So 5 minus 8 whole square. 5 చూడండి ఇక్కడ x1 minus x bar అంటే 5 minus 8 whole square 9 plus 12 minus 8 whole square 16 plus 3 minus 8 whole square 25 plus 18 minus 8 whole square అంటే 100 plus 6 minus 8 whole square అంటే 4 plus 8 minus 8 whole square అంటే 0 2 minus 8 whole square అంటే 36 so 10 minus 8 whole square plus 4 అవి రాసి divided by so divided by 8 this is variance. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి చేస్తే మనకు 194 divided by 8 సో ఈ వాల్యూని వేరియన్స్ అంటాం. సో ఈ వాల్యూ మనకి 24.25 వస్తుంది. సో ఈ వాల్యూని మనం వేరియన్స్ అంటాం అన్నమాట. ఈ వాల్యూని మనం వేరియన్స్ అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఆఫ్ 24.25 ఇది ఈ వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ 4.95 అప్రాక్సిమేట్లీ. సో ఇది సో ఫస్ట్ ఫార్ములా వాడారు. సెకండ్ ఫార్ములా అయినా వాడొచ్చు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ డివైడెడ్ బై 8 మైనస్ మీన్ స్క్వేర్. ఇది రాసిన ఈ వాల్యూ వస్తుంది, పైన వచ్చిన వాల్యూ వస్తుంది. ఏదైనా వాడొచ్చు. డేటా డైరెక్ట్ గా మనకు తెలిసినప్పుడు ఇది వాడితే ఈజీ. ఇది ఓకేనా. సో ఇది మనకు వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు చూడండి ఎగ్జామ్. ఒక ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఫర్ డేటా ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూడండి. x1 x2 and so on xn ఈ డేటాకి మీన్ x bar variance rho square standard deviation rho. Suppose you one code then number 1 for data x1 plus k plus or minus అన్నిటికీ k యాడ్ చేసిన అన్నిటికీ k తీసేసిన xn plus or minus k మీన్ చూడండి మీన్ ఈక్వల్స్ టు అంటే ఏం చేసామంటే ఈ డేటా ఉంది కదా, ఈ డేటాకి మొత్తానికి కాన్స్టెంట్ యాడ్ మొత్తానికి సపోజ్ 2 యాడ్ చేశారు. x1 plus k x2 plus k xn plus k ఈ డేటా మొత్తానికి ఒక పాజిటివ్ కాన్స్టెంట్ యాడ్ చేశారు. అంటే డేటా మొత్తాన్ని k ఇంక్రీజ్ చేశారు. అంటే ప్లస్ k అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్ యాడ్ చేశారు. అట్లానే మైనస్ k అంటే మొత్తం డేటాలో సపోజ్ x1 minus 2 x2 minus 2 xn minus 2 దెన్ న్యూ మీన్ అంటే ఈ డేటాకు మీన్ ఎంత వస్తుందంటే x bar plus or minus k ఇంక్రీజ్ చేస్తే గనక x bar plus k, డిక్రీజ్ చేస్తే గనక x bar minus k. దట్ ఈస్ సింపుల్. సపోజ్ చూడండి వీటికి మీన్ అంటే అర్థం ఏంటి, న్యూ మీన్ x
న్యూ మీన్ క్యాపిటల్ ఎక్స్ బార్ అనుకుందాం. న్యూ మీన్ ప్లస్ కే అన్నిటికీ ఉంది కదా, ప్లస్ కే అన్నిటికీ ఉంది అంటే మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై n. there are n observations plus k n times ఉంది. nk divided by n. that means this divided by n అంటే x bar, nk divided by n అంటే k. therefore when data is increased by k, new mean is nothing but x bar plus increased quantity. when data is decreased by a quantity, then new mean is nothing but x bar minus k. అట్లానే వేరియన్స్ remains same. variance remains same అంటే ఇది మారదు, ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఇది మారదు. అట్లానే స్టాండర్డ్ డీవియేషన్ రిమైన్స్ సేమ్. ఈ రెండు మారు, చూడండి రీజన్ ఏంటి. సో మనకి వేరియన్స్ ఫార్ములా ఏంటంటే సిగ్మా I equal to 1 to n whole square divided by n. సో ఇది ఓల్డ్ వేరియన్స్. న్యూ వేరియన్స్ అంటే ఈ న్యూ డేటా, ఇది ఓల్డ్ వేరియన్స్. న్యూ వేరియన్స్ అంటే న్యూ డేటా రాస్తాం. న్యూ డేటా సపోజ్ లెట్ us say capital Xi minus new mean divided by n. ఇది మొత్తాన్ని అంటే ఇది క్యాపిటల్ X1, ఇది క్యాపిటల్ X2, ఇది క్యాపిటల్ Xn. న్యూ డేటా అంటే క్యాపిటల్ Xi. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్యాపిటల్ Xi అండ్ స్మాల్ xi? xi plus k, అంతే కదా. ఇది క్యాపిటల్ X1, ఇది క్యాపిటల్ X2, ఇది క్యాపిటల్ Xn. వాట్ ఈస్ ద రిలేషన్? క్యాపిటల్ Xi అంటే ఓల్డ్ వన్, క్యాపిటల్ స్మాల్ xi ప్లస్ k. వాట్ ఈస్ ద న్యూ మీన్? న్యూ మీన్ ఈస్ నథింగ్ బట్ ఓల్డ్ మీన్ ప్లస్ k. ఓల్డ్ మీన్ ప్లస్ k. ఇక్కడ మనం రాస్తే y equal to 1 to n. ఇవి న్యూ అబ్జర్వేషన్స్ మైనస్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. ఈ k క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n అంటే ఏమొచ్చింది మనకి? న్యూ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓల్డ్ వేరియన్స్. న్యూ వేరియన్స్ ఈక్వల్ టు ఓల్డ్ వేరియన్స్ అంటే మనకి వేరియన్స్ అనేది మారదు. అట్లానే వేరియన్స్ మారకపోతే స్టాండర్డ్ డీవియేషన్ మారదు. సింపుల్ అన్నమాట. మనకి సింపుల్ ఏంటంటే మనకి ఒక డేటా ఉంది, ఒరిజినల్ డేటా అంటారు. ఆ డేటాని ఒక కాన్స్టెంట్ యాడ్ చేసినా సరే, ఒక కాన్స్టెంట్ డిక్రీజ్ చేసినా సరే మనకి మీన్ అనేది ఓల్డ్ మీన్ ప్లస్ దట్ కాన్స్టెంట్. అట్లానే వేరియన్స్ అనేది ఓల్డ్ వేరియన్స్ ఎంత ఉంటుందో న్యూ వేరియన్స్ అంతే ఉంటుంది. అట్లానే స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఓల్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంటుందో న్యూ స్టాండర్డ్ డీవియేషన్ అంతే ఉంటుంది అనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాం చూడండి. సపోజ్ మనకి ఒక ఎగ్జామ్ లో స్టూడెంట్స్ కి మార్క్స్ లిస్ట్ ఉందన్నమాట. స్టూడెంట్స్ కి సపోజ్ మనం వీకెండ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసాం. మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ తర్వాత రోజు మీకు ముందు రిజల్ట్ పెడతారు కదా, బిఫోర్ కీ చేంజెస్. సో బిఫోర్ కీ చేంజెస్ రిజల్ట్ పెట్టారు, మీ అందరు మార్క్స్ ఉన్నాయి. సో ఏం చేశారంటే పేపర్ డిస్కషన్ చేసిన తర్వాత ఒకటి యాడ్ స్కోర్ వచ్చిందనమాట. సో అందరికి 4 మార్క్స్ బోనస్ ఇచ్చా. సో ఓల్డ్ డేటా ఏంటి? నేను బిఫోర్ కీ చేంజెస్ ఇచ్చిన డేటా ఉంది కదా, మీ ఒక్కొక్కరికి మార్క్స్ ఉంటాయి. మీరు మార్క్స్ ఒక స్టూడెంట్ నోట్ చేసుకున్నాడు 40 వచ్చినాయి. సో తర్వాత నేనేం చేశానంటే అందరికి బోనస్ ఇచ్చా, 4 మార్క్స్ అందరికి బోనస్ ఇచ్చా.
అప్పుడు న్యూ డేటా ఉంటుంది, మళ్ళీ న్యూ లిస్ట్ డిస్ప్లే చేస్తాం మ్యాథ్స్ లో మార్క్స్ ది. ఆ న్యూ డేటా ఉంటుంది కదా, అంతకుముందు క్లాస్ యావరేజ్ ఉంది మ్యాథ్స్ లో నేను ఇప్పుడు 4 మార్క్స్ యాడ్ చేశా. అంటే ఈ ఓల్డ్ డేటాకి న్యూ డేటాకి ఏది చేంజ్ అవ్వదు అని అడిగారు అనుకో, మీన్ మీన్ చేంజ్ అయ్యింది కంపల్సరీగా. అంతకుముందు క్లాస్ యావరేజ్ ఆఫ్ మ్యాథ్స్, ఇప్పుడు క్లాస్ యావరేజ్ ఆఫ్ మ్యాథ్స్ చేంజ్ ఉంటుంది. అంతకుముందు క్లాస్ యావరేజ్ కనుక 45 మార్క్స్ వస్తే ఇప్పుడు నేను 4 మార్క్స్ యాడ్ చేశా, +4 ఉంటుంది. యావరేజ్ యావరేజ్ పెరిగిద్ది, యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే. వేరియన్స్ అనేది చేంజ్ అవ్వదు, ఎందుకంటే అంతకుముందు డేటాకి వేరియన్స్ కనుక్కున్నా ఇప్పుడు డేటాకు వేరియన్స్ కనుక్కున్నా ఒకటే ఉంటది. అట్లనే అంతకుముందు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డేటా, ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డేటా సేమ్ ఉంటది అనమాట. అట్లా నెక్స్ట్ సపోజ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఫర్ డేటా kx1 నేనేం చేశాను, ప్రతి డేటాని కూడా k తోటి మల్టిప్లై చేశాను. ఇందాక యాడ్ చేశాను, ఇప్పుడు k తోటి. k కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. న్యూ మీన్ ఈక్వల్ టు ఓల్డ్, న్యూ మీన్ ఈక్వల్ టు k ఇంటూ ఓల్డ్ మీన్. అంటే k ఇంటూ ఎక్స్ బార్, ఆబ్వియస్ కదా. ఈ మొత్తం సమ్ చేసి డివైడ్ బై n రాసాం అనుకో, k కామన్ వస్తుంది, k ఇంటూ ఎక్స్ బార్. న్యూ వేరియన్స్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ ఓల్డ్ వేరియన్స్. అంటే k స్క్వేర్ ఇంటూ అంతకుముందు వేరియన్స్ రో స్క్వేర్. ఇది అంతకుముందు వేరియన్స్ రో స్క్వేర్స్. న్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు k ఇంటూ ఓల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ k ఇంటూ రో. అంటే ఇది చూడండి, న్యూ వేరియన్స్ అంటే న్యూ వేరియన్స్ ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to n, న్యూ డేటా. ఎప్పుడైనా న్యూ డేటా ఇలా తీసుకోండి, న్యూ మీన్ హోల్ డివైడెడ్ బై n. ఇదే కదా న్యూ డేటా. అంటే ఈ డేటా ఉంది కదా మనం రాస్తుంది, ఇది క్యాపిటల్ X1, ఇది క్యాపిటల్ X2, ఇది క్యాపిటల్ Xn. వాట్ ఈస్ ద రిలేషన్? క్యాపిటల్ Xi ఈజ్ నథింగ్ బట్ k into small xi. So what is the new mean? New mean is nothing but k into old mean. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా i equal to 1 to n k into xi minus k into x bar whole square divided by n. K into xi minus k into x bar whole square divided by n. K square కామన్ వచ్చేసింది, k square into ఇది పైదే, ఇది xi minus x bar whole square divided by n. అంటే k square into old variance. ఇది k square into old variance. అట్లానే స్టాండర్డ్ డీవియేషన్ అంటే దీనికి రూట్ రాయటమే కదా. న్యూ వేరియన్స్ ఇది, దీనికి రూటే స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్ గుర్తుంచుకుని సరిపోయింది, వేరియన్స్ కనుక్కొని తర్వాత రూట్ రాయండి స్టాండర్డ్ డీవియేషన్. మీన్ ఎలా ఉంటుంది, వేరియన్స్ ఎలా ఉంటుంది, ఈ 2 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫస్ట్ న్యూ వేరియన్స్ కనుక్కున్న తర్వాత దాని రూట్ రాస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది మనం. ఓకే, write one problem.
A data, a data, a data has, a data has mean 4. A data has mean 4, mean 4, mean 4, and variance 9, and variance 9. ఇది variance అన్నమాట. A data has mean 4 and variance 9. In the data, each observation, each observation is multiplied 3 times, multiplied 3 times. Then find new mean and new standard deviation. So new mean, number 1, new mean 3 times multiply is like 3 into 4 12, 3 into 4 12. Number 2, new variance కనుక్కుంటాం. న్యూ వేరియన్స్ అంటే k స్క్వేర్ ఇంటూ ఓల్డ్ వేరియన్స్ 9. ఓల్డ్ వేరియన్స్ అంటే 9, k స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ 9 అంటే 81. దిస్ ఈజ్ న్యూ వేరియన్స్. న్యూ స్టాండర్డ్ డీవియేషన్ అంటే రూట్ ఆఫ్ 81, దట్ మీన్స్ 9. ఇది ఫార్ములా. అట్లా మనకి ఏంటంటే ఓల్డ్ డేటా ఇస్తారు, న్యూ డేటా ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. న్యూ డేటా ఎలా ఉంటుందో చెప్పినప్పుడు ఈ రెండు వస్తే కనుక ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ బై కే ఆర్ మల్టిప్లైడ్ బై కే ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ ఫార్ములాస్ వాడండి. ఇంకేదైనా రిలేషన్ ఇచ్చారనుకో ఆ రిలేషన్ ప్రకారం నేను ఇక్కడ చెప్పాను కదా ఎలా కనుక్కున్నాను. ఈ క్యాపిటల్ ఎక్స్ఐ అంటే ఈ రిలేషన్ కే ఇంటూ ఎక్స్ఐ, ఈ మీన్ ఇలా ఉంది. ఇంకేదైనా మారుతున్నప్పుడు మీరు ఇది కనుక్కోండి. ఈ రెండింటికి మాత్రం ఫార్ములాస్ వాడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం. So suppose the variance of ఇలా ఒక సిరీస్ ఇస్తారు. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ n natural numbers. Suppose the variance of first n natural numbers. So first n natural numbers అంటే 1 2 3 and so on n. ఫస్ట్ మీన్ అంటే ఇవి మొత్తం సమ్ డివైడెడ్ బై n. ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. n ఇంటూ n ప్లస్ 1 by 2n అంటే వాట్ ఈజ్ మీన్ n plus 1 by 2, n plus 1 by 2. Now variance ఏం రాస్తానంటే ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వేర్స్, ఈ ఫార్ములా రాయండి, ఇది ఈజీ. అండ్ సో ఆన్ n స్క్వేర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ స్క్వేర్స్ డివైడెడ్ బై n మైనస్ మీన్ హోల్ స్క్వేర్. ఓకే. సో ఇది మనకి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఒక n క్యాన్సిల్ అయితే
ఒక n cancel divided by 6 minus n plus 1 whole square divided by 4. So what is the LCM? 12. So that means 2 into, కొంచెం simplify చేయండి, 2 into n plus 1 into 2n plus 1 minus 3 into n plus 1 whole square. N plus 1 whole square. So therefore n plus 1 common. n plus 1 common తీస్తే n plus 1 common తీస్తే 4n plus 2. So 4n plus 2 minus 3n minus 3 divided by 12. So therefore this is n plus 1 and this is n minus 1. అంటే n square minus 1 divided by 12. n square minus 1 divided by 12. అట్లా మనకి ఒక సిరీస్ ఇస్తారు, ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు అన్నమాట ఈ మోడల్లో. ఆ సిరీస్ ఆఫ్ నెంబర్స్ కి ముందు మీన్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏపీనో జీపీనో ఏదో ఒకటి ఉంటుంది, దాని ప్రకారం మనకి సమ్మేషన్ ఆఫ్ సిరీస్ కనుక్కోవాలి. మీన్ కనుక్కున్న తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ డివైడెడ్ బై n మైనస్ మీన్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే మనకి సీక్వెన్సెస్ అండ్ సిరీస్ లో మనకి ఏ సమ్మేషన్ వచ్చినా మనం కనుక్కోవడం తెలుసు కదా. ఇక్కడ వచ్చే సమ్మేషన్ మనకి మెయిన్స్ లో అంటే సింపుల్ గా ఇస్తారు. ఒక్కోసారి మనకి సిరీస్ ఇచ్చినప్పుడు ఆ సిరీస్ సమ్ కనుక్కోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. Next question. So write problem చెప్తున్నాం. Write the problem అమ్మా. Right. The mean and standard deviation. The mean and standard deviation of 100 observations. The mean and standard deviation of 100 observations are 40 and 5.1. 40 and 5.1. ఒక 100 observations ఉన్నాయి. ఆ 100 observations కి మీన్ 40 and standard deviation 5.1 respectively. ఒకసారి చూడండి మళ్ళా. The mean and standard deviation of 100 observations were calculated as, ఇది రాయండి, were calculated as 40 and 5.1 respectively by a student who took by mistake 50 instead of 40. జాగ్రత్తగా observation చేయండి. Who took by mistake 50 instead of 40 for one observation. Who took by mistake 50 instead of 40 for one observation. What are the correct mean and standard deviation? What are the correct mean
అండ్ స్టాండర్డ్ డీవియేషన్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి. ఒక 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఒక 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే లెట్ us say లైక్ దిస్, లెట్ us say లైక్ దిస్. ఓకేనా? ఈ 100 అబ్జర్వేషన్స్ లో ఇది ఒరిజినల్ అనుకుందాం, ఇది కరెక్ట్ డేటా, ఇది కరెక్ట్ డేటా. యాక్చువల్ గా ఒక అబ్జర్వేషన్ 40 ఉందన్నమాట. వాడు ఇచ్చాడు కదా 40 ఉందని ఇలా ఇచ్చాడు. సో ఒక ఇన్స్టెడ్ ఆఫ్ 40 అంటే ఈ 40 ఒక అబ్జర్వేషన్ ఉంది ఒరిజినల్ గా, కరెక్ట్ డేటా అన్నమాట. ఇది కరెక్ట్ డేటా, కానీ కరెక్ట్ డేటా ఇది అబ్జర్వ్డ్ డేటా. స్టూడెంట్ ఏం చేశాడంటే అబ్జర్వ్డ్ డేటా ఎలా ఉందంటే మొత్తం కరెక్ట్ గానే చూశాడు, మొత్తం కరెక్ట్ గానే చూశాడు, కానీ ఈ 40 అనే ఒక అబ్జర్వేషన్ ఉంది కదా, దాన్ని బై మిస్టేక్ 50 గా తీసుకున్నాడు. అర్థమైంది కదా? సో ఈ హాస్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ 40 50. అంటే కరెక్ట్ డేటా ఇది, కరెక్ట్ డేటా ఇది 40 ఉండాలి, ఈ 19 ఇయే, ఇవి తెలియదు మనకి, 40 ఉండాలి ఒకటి మాత్రం, కానీ వాడు తప్పు తీసుకున్నాడు ఒకటి. అంటే వీడి అబ్జర్వ్ డేటా ఏంటి, x1 x2 అండ్ సో ఆన్, ఈ రెండింటి కామన్ ఇది. సో 50 వీటికి క్యాల్కులేట్ చేశాడు, వీటికి క్యాల్కులేట్ చేస్తే మీన్ 40 వచ్చింది. అంటే మిగతా అన్ని కరెక్టేగా, వీటికి మీన్ అబ్జర్వ్ డేటా చేద్దాం. సో ఫర్ అబ్జర్వ్ డేటా చూడండి, ఫర్ అబ్జర్వ్ డేటా మీన్ ఈక్వల్ టు 40. అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. దట్ ఇంప్లైస్ x99 plus 50 divided by 100 equal to 40. సో therefore ఈ సమ్ కరెక్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇవి తీసుకొని క్యాల్కులేట్ చేస్తేనే కదా 40 వచ్చింది. therefore x1, దీని నుంచి మనం x1 plus x2 plus and so on x99 equal to ఇది 4000 minus 50 3950. సో ఇక్కడ సమ్ అయినా అదే ఉండేది, ఇది పొరపాటుని తీసుకోవడం వల్ల మనకు 40 వచ్చింది. అంటే ఇది కరెక్ట్ గానే ఉంటది, ఈ సమ్ వచ్చేది ఒరిజినల్ డేటాలైనా ఈ డేటాలైనా ఒకటే సమ్. సో therefore దిస్ యు గాట్. అట్లానే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు ఫర్ అబ్జర్వ్డ్ డేటా ఓన్లీ, దిస్ ఇస్ 5.1. వేరియన్స్ కనుక్కోండి, ఎప్పుడైనా స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే వేరియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ అంటే 5.1 స్క్వేర్. 5.1 స్క్వేర్ అంటే 26.01. ఇదేంటిది అబ్జర్వ్డ్ వేరియన్స్. అంటే వీటికి క్యాల్కులేట్ చేసింది అనమాట, వీటికి క్యాల్కులేట్ చేసిన వేరియన్స్ అంటే చూడండి సమ్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్. చూడండి అంటే వేరియన్స్ అంటే ఏంటి, x1 స్క్వేర్ plus x2 square plus and so on x99 square plus 50 square divided by 100. వీటికి రాస్తుంది divided by 100, ఇవి 100 ఉన్నాయి, divided by 100 minus observed mean square. అంటే మనకు 40 స్క్వేర్, ఇది 26.01. అంటే వీటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ కరెక్ట్ గానే ఉంటది. ఇది బై మిస్టేక్ తీసుకున్నాడు, బై మిస్టేక్ తీసుకుంటే ఆ వాల్యూ వచ్చింది కదా, అంటే ఇవి 99 స్క్వేర్ దాకా మనకు కరెక్ట్ గానే వస్తుంది. సో దీని నుంచి x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అండ్ సో ఆన్ x99 స్క్వేర్ కనుక్కుంటాం. అంటే ఇఫ్ యూ గెట్ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x99 square
plus 2500 divided by 100 equals to ఇది 1600 plus 26.01 అంటే 1626.01. So that both a, so therefore what you will get x1 square plus x2 square and so on, x99 square equals to 162601 minus 2500 minus 2500 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ 160101 అంటే ఈ ఒరిజినల్ కరెక్ట్ డేటాలో అయినా వీటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇదే ఉంటది, ఇక్కడైనా ఇవే కదా ఉంది, వీటి స్క్వేర్స్ ఇదే ఏ డేటాలో అయినా. సో దేర్ఫోర్ ఇప్పుడు అబ్జర్వ్ డేటాని తీసుకొని మనం సాల్వ్ చేస్తే x1 plus x2 and so on x99 మనకు వచ్చింది x1 square plus x2 square and so on x99 square. You got this. Now what he is asking, what is the correct mean? What is the correct mean and standard deviation? అంటే ఇప్పుడు కరెక్ట్ మీన్ రాద్దాం చూడండి. కరెక్ట్ మీన్ సో కరెక్ట్ మీన్ అంటే కరెక్ట్ డేటా ఇది. x99 plus 40 కరెక్ట్ గా ఇది తీసుకోవాలి. 40 divided by 100 సో ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ వాల్యూ మనకి 3950 plus 40 divided by 100 3990 divided by 100 అంటే 39.9. సో 39.9 ఇది కరెక్ట్ మీన్ అన్నమాట. కానీ వాడు పొరపాటున 50 తీసుకోవడం వల్ల వాడికి 40 వచ్చింది మీన్. సో నెక్స్ట్ కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్. కరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే కరెక్ట్ వేరియన్స్ కనుక్కుందాం. ఎప్పుడైనా వేరియన్స్ కనుక్కొని దానికి రూట్ రాయండి. కరెక్ట్ వేరియన్స్ అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్. కరెక్ట్ డేటా ఉంది కదా, x99 square 99 square plus 40 square divided by 100 minus correct mean square. సో ఇది కనుక్కోవాలి. అంటే మనకి ఇక్కడ దాకా మనకు వాల్యూ వచ్చింది ఎంత? 1610101 plus 1600 divided by 100 minus 39.9 whole square. 39.9 whole square. So therefore, this is nothing but if add just divide by 100. 1617.01 minus ఇది calculate చేయండి 1592.01. సో ఇది డివైడ్ బై 100 రాస్తే 1617.01. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ రెండు మైనస్ చేస్తే 25 వస్తుంది. 25. So therefore correct standard deviation అంటే root of 25. root of 25 అంటే ఎంత? 5. అట్లా మనకి రాంగ్ గా అబ్జర్వ్ చేసి రాశారన్నప్పుడు మీరు ఏం చేస్తారు? కరెక్ట్ డేటా తీసుకోండి, అబ్జర్వ్ డేటా తీసుకోండి. అబ్జర్వ్ డేటాకి కరెక్ట్ డేటా కొన్ని కామన్ ఉంటాయి. సమ్ ఆఫ్ స్క్వేర్స్,
అవి కనుక్కొని మనం కరెక్ట్ మీన్ కరెక్ట్ డేటా కనుక్కోవాలి మోడల్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ పంపిస్తాను, మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, వాటిపైన చేయండి. థ్యాంక్ యూ.